ఆ దగ్గరకు వచ్చిన వాళ్ళని అక్కడ వాళ్ళని ఓడించే స్థితి ఎందులో ఉందో తెలుసా? మన మాట ద్వారా వాళ్ళతో చెప్పగానే అలసిపోయిన దేహాలు, అలసిపోయిన ఆత్మలు, అలసిపోయిన ఆ ప్రాణాలకు మన మాట చెప్పగానే, అమ్మా ఎంత మంచి మాట చెప్పావమ్మా, ఇంత మంచి మాటలు ఇంతవరకు ఎవరు చెప్పలేదమ్మా, అటు ఇటు పరిగెత్తమంటున్నారు తప్ప ఎవరు చెప్పలేదు, మంచి మాటలు చెప్పావని మరుసటి రోజు కూడా ఏం చేస్తుంది నీ కాడికి? అమ్మా నేను రోజు వస్తానమ్మా, 4 మంచి మాటలు చెప్పవా, ఎంత బాగున్నాయో అంటే ఆమెకి ఏం కోరుతుంది అప్పుడు? అలసిపోయిన ఆమెకి ఈ మాటలు ఎట్లాగున్నాయి? ఊరడిస్తున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మనం మందిరానికి వచ్చేటప్పుడు అలసిపోయి వచ్చామా లేదా? లోకములో అలసి వచ్చిన మనల్ని ఈ వాక్యము ఊరడించిందా లేదా? ఈ వాక్యం ఊరడించిందా లేదా? ఈ వాక్యం మనం తెప్పరిల్ల చేసిందా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే, సజ్జనుడు చెప్పండి ఏ మాటలు మాట్లాడతాడు ఎదుటివాడిని? అలసిపోయిన వాడిని ఊరడించే మాటలు బైబిల్లోనే ఉండే ఆ వాక్యాలు మనలోకి వస్తున్నాయి. మనలో ఉన్న మాటలు ఎదుటివానికి మనం చెప్పగలుగుతున్నాం. అంతేగాని గాయంతో ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ఆ గాయాన్ని రేపేవాళ్ళు ఉన్నారా లేదా? లోకంలో ఉంటే చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి అమ్మా. లోకంలో చాలా మంది ఉన్నారా లేదా? ఇప్పుడు గాయంతో వచ్చిన వాడిని మనం ఏం చేయాలంట? మంచివాడు ఏం చేస్తాడు? గాయంతో వచ్చిన వాడిని శుభ్రంగా గాయాన్ని కడిగి దాన్ని శుభ్రంగా మందు రాసి దాన్ని కట్టుగట్టి, అయ్యా 4 రోజులు రా, 4 రోజులు కట్టు కడతా, 4 రోజుల్లో పోయిద్దని చక్కగా కట్టు కడతారు. స్తోత్రం చెప్పండి. అంటే కట్టు కట్టటువంటి అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము చేత అతని గాయాన్ని మనం ఏం చేయాలంట? కట్టాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సజ్జనుడు ఏం చేస్తాడు? అమ్మా సజ్జనుడు ఏం చేస్తాడు? సజ్జనుడు దుర్జనుడు చెప్పా. దుర్జనుడు తర్వాత సజ్జనుడు ఏం చేస్తాడు? ఒకటి సజ్జనుడు ఏ మాటలు మాట్లాడతాడు? ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఎవరు ఏమనుకున్నా యథార్థంగా మాట్లాడతాడు. అవి అతనికి ఏం చేస్తాయి? బలాన్ని ఇస్తాయి అంట. రెండవది, సజ్జనుడు ఏ మాటలు మాట్లాడతాడు? సజ్జనుడు ఇప్పుడే గమ్మ వింది వాక్యం. రెండవది ఏ మాటలు మాట్లాడతాడు? ఇప్పుడే గమ్మ విన్నది వాక్యం. అప్పుడే లైవ్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? లైవ్లో చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేందో ఈ వాక్యం మర్చిపోయారు. రెండవది, ఇంపైన మాటలు ఎట్లాగుంటాయంట? ఎముకలకు ఎట్లాగుంటాయంట? ఆరోగ్యకరంగా ఉంటాయి. మూడవ మాట సమయోచితమైన మాట ఎట్లాగుంటుందంట? అపరంజితో సమానము, బంగారముతో సమానం, వెండితో సమానం. 4వ మాట ఇప్పుడు విన్నారు మీరు. ఊరడించే మాట, లాలన చేసే మాట, గాయాన్ని మాన్పే మాట, అలసిన వాడిని బలపరిచే మాట మన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక మంచివాడు, ఒక సజ్జనుడు, ఒక ప్రార్థనాపరుడు ఈ 4 మాటలు గనక లోకములో మాట్లాడగలిగితే పరలోకములో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. నా బిడ్డ ఎంత మంచి మాటలు మాట్లాడుతుందో చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకని అన్నాడు, మంచి చెట్టు మంచి ఫలాలు, పనికి మాలిన చెట్టు. ఇప్పుడు మంచి చెట్టుకి ఎన్ని ఫలాలు చెప్పా నేను? 1 యథార్థమైన మాట ఒక ఫలం, ఇంపైన మాట ఒక ఫలం, 3వది సమయోచితమైన మాట ఒక ఫలం, ఓరడించే మాట. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో ఫలాలు. కానీ ఈరోజు మనకి సమయం ఉంది ఇదే కాబట్టి ఈ 4 మాటలు మన క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండి దేవునిని మహిమపరుస్తూ సద్విషయాలతో ఈ ధననిధిని ఇట్టి మాటలతో నింపబడి ఉండాలని కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.